జై శ్రీమన్నారాయణ. గోవుతో గృహప్రవేశం ఎందుకు చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నటువంటి అనేది పెద్ద కోరిక. దానికంటూ ఇంకో పెద్ద కోరిక ఉండదు అంటూ ఉంటారు. సొంత ఇల్లు కల నిజం చేసుకోవడం కోసం ఎన్నో కష్టాలు ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం. ఊరు ఏదైనా అక్కడ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉన్నప్పుడే ఆ ఊరు మనది అని చెప్పుకోవడానికి ధైర్యం కలుగుతుంది. లేదంటే ఆ ఊరికి తాము పరాయి వారమనేటువంటి భావన కలుగుతూ బాధిస్తూ ఉంటుంది. అందుకోసమే అందరూ సొంత ఇంటిని అంతటి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తూ ఉంటారు. గృహప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తుంది. గోవు సకల దేవత స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతుంది. అందువలన నూతన గృహప్రవేశాలలో గోవును ప్రవేశపెట్టడానికి శుభసూచకంగా విశ్వసిస్తూ ఉంటారు. నూతన గృహంలో గోవుమూత్రము పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటాం. అయితే పట్టణాల్లో అపార్ట్మెంట్స్లో సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్కటువంటి సంస్కృతి. అందువలన బహుళ అంతస్తు కలిగినటువంటి ఈ భవనాల్లోకి ఆవును తీసుకొని రావడం కుదరదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయాన్ని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆవు అడుగు పెట్టకుండా అయిందనేటువంటి అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. అయితే శాస్త్రం ఎందుకు చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెబుతుంది. ఏంటిది అంటే, బహుళ అంతస్తులో గృహప్రవేశం చేసేటువంటి వాళ్ళు ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించి ఆ ఆవు దూడలకు అవసరమైనటువంటి ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమానులకు దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. ఆ గూ పేడను మూత్రాన్ని తమ నివాస స్థలంలో చెలిగించినట్లయితే ఆ విధంగా చేయడం వల్ల ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంది. కావున ఎవరు కూడా బహుళ అంతస్తులో ఉన్నటువంటి బిల్డింగ్లు అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గృహప్రవేశ సందర్భాలలో ఈ గోమాతను ఇబ్బంది పెట్టి మెట్లు ఎక్కించడానికి ప్రయత్నం చేయకండి. ఆ గోమాతను కష్టించి మనం చేసేటువంటి ఆ గృహప్రవేశం కూడా ఒకసారి మనకు చూడడానికి ఆనందం ఉన్న కూడా గోమాతను ఎంత ఇబ్బంది పడుతుందో మనం ఆలోచన చేసి ఈ విధంగా చేయండి. తద్వారా సమానమైనటువంటి గోమాత మన లక్ష్మీ స్వరూపంగా ఇంటికి వచ్చినటువంటి ఈ భావన కానీ ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక నుంచి ఈ విధంగా చేయండి.